నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సొంత పార్టీ కార్యకర్తలపై నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేస్తూ బీజేపీకి మద్దతివ్వాలని డీకే అరుణ అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి అన్నారు. డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తి పాలమూరు బీజేపీ అభ్యర్థి అని వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా 3 రంగుల జెండా పార్టీని విడిచిపెట్టరని అన్నారు. ఎందుకు నైతిక విజయం మనదే అని చెప్తున్నా అంటే, భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నటువంటి డీకే అరుణ గారు ఉన్నారు. నైతిక విజయం అని ఎందుకు అంటున్నా అంటే, ఎందుకు నైతిక విజయం మనదని చెప్తున్నానంటే, డీకే అరుణ గారికే వారి పార్టీ మీద కానీ వారి పార్టీ నాయకుల మీద వారి పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేనట్టుంది. నాకు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు రోజు, అన్న మాకు డీకే అరుణ ఫోన్ చేసింది, అన్న మాకు డీకే అరుణ ఫోన్ చేసింది, వంశన్న డీకే అరుణ పొద్దుగాలనే ఫోన్ చేసింది, నేను ఫోన్ ఎత్తకపోతే ఎత్తకపోయినా కానీ మళ్ళా ఫోన్ చేస్తుంది. ఏమడుగుతుంది ఫోన్ చేసి అంటే, నాకు మద్దతు ఇవ్వాలి, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు నేను మంచిగా పని చేసిన, మీరందరూ నన్ను చూడాలి, నన్ను ఎలక్షన్లో గెలిపియాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులను ఫోన్ చేసి అడుగుతున్నది. అంటే ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఆమెకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంట ఆమెలాగా నైతికత వదిలేసి, ఆమెలాగా విలువలను వదిలేసి, ఆమె ఎట్లయితే పూటకొక పార్టీ మారుతుందో, ఎట్లయితే పదవుల కోసము పైసల కోసము ఎట్లయితే కండువాలు మారుస్తుందో, తెలుగుదేశం పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ, మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి రేపు బీఆర్ఎస్ అవుతుందో, ఎంఐఎం అవుతుందో, ఏ పార్టీ అవుతుందో, ఎట్లయితే ఆ బీఎస్పీ అంటుండ్రు ఎవరు, ఎట్లయితే ఆమె రాజకీయాలలో నైతికతని విలువలను వదిలేసిందో, అట్లా ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆమెలాగా నైతికతను విలువలను వదిలేసి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆమెకు మద్దతు ఇవ్వాలంట, ఆమె కోసం పనిచేయాలంట.